అందరికీ వందనాలు. వందనాలండి. అయితే ఈ రోజు ఉదయం దేవుడు మన కొరకు సిద్ధపడిన లేఖన వాక్యము మరి మత్తయి సువార్త 5:9 అధ్యాయాన్ని వచనం గనక చూస్తే గనక అక్కడ కొన్ని మాటలు మనకు కనపడతాయండి. అయితే నేను ఒక ఇంగ్లీష్ వర్డ్ ని తీసుకుంటున్నాను. PESE, పీస్ అంటే శాంతి, మనశ్శాంతి, సమాధానం అని లేఖనాలు చెప్తా ఉంది. అయితే ఆ ఇంగ్లీష్ వర్డ్కి ఏంటంటే సమాధానం, పీస్ అని అంటారండి ఇంగ్లీష్ లో. అయితే ఆ పీస్ ఎవరికి ఉంది, మరి ఎవరిలో లేదు అనేది మనం ఈ ఉదయకాల సమయంలో సరే లేఖనాలు బట్టి దాన్ని జ్ఞానిద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చూడండి అమ్మా. పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులాడబడుదురు. ఓకే, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూయండి. కృపగలిగిన యేసు ప్రభువా, దయగల మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ ఉదయకాల సమయం అందు ఈ జూమ్ మీటింగ్ లో మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసిన విధానం బట్టి నిన్ను స్తుతిస్తున్నా. అదిగో తండ్రి, డైలీ ప్రార్థిస్తా ఉన్నారు నీ పిల్లలైన వారు తండ్రి. అయ్యా, వారితో పాటు ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని కూడా పాలు భాగస్తులు చేసినందుకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ జూమ్ మీటింగ్ నడిపిస్తున్న తల్లిగా జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని సేవకులను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయా, నీ వాక్యంలోనికి మేము వెళుతుండగా మీరే వివరించండి. క్లుప్తంగా మీరే మాట్లాడామని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనలను పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ లేఖన భాగాలు చూస్తే గనక మరి మత్తయి శుభవార్త 5:9 అక్కడ చూస్తే మొదటి నుంచి చూస్తే గనక యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేస్తా ఉన్నారండి. ఎక్కడండి? కొండ మీద ప్రసంగం. కొండ మీద మొదటి ప్రసంగం అక్కడ చేస్తా ఉన్నప్పుడు అక్కడ కొన్ని మాటలు దేవుడు తెలియపరుస్తా ఉన్నారు. అక్కడ ఆత్మ విషయం గురించి మాట్లాడుతూ వస్తూ మరి 5:9కి వచ్చేసరికి అక్కడ భూమి గురించి ఒక మాట మనకు కనపడుతుంటది. అయితే అదొకసారి చదవండి తల్లి. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఓకే, అయితే ఈ భూమి మీద నివసిస్తున్న మనం ఈరోజు ఒకటి చేయగలిగితే, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఆ ఒక్కటి చేయగలిగితే భూమి మీద మనం ధన్యులము అని దేవుడు చెప్తా ఉన్నారు. అయితే ఈ సమాధానం, PESE, పీస్ అంటారండి ఇంగ్లీష్ లో. అయితే ఈ సమాధానం ఉండాలి. అయితే ఈ రోజు కుటుంబాల్లో చూస్తే గనక భార్య భర్తల మధ్య సమాధానం లేదు. సంఘాల్లో కొంతమంది వ్యక్తుల వల్ల సమాధానం ఉండట్లేదు. అయితే క్రైస్తవులుగా ఉన్న మనం ఈరోజు, దేవా ఈరోజు సమాధానం మాకు దయచేయండి తండ్రి అని ప్రార్థించగలగాలి. ఎందుకు దేవుడి ఉదయకాల సమయంలో సమాధానం గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే గనక ఈరోజు సమాధానం లేకే భార్య భర్తలు విడిపోతున్నారు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి, నాతో చదివాడండి, నా స్నేహితుడు. మరి ఆయనకి మ్యారేజ్ అయింది, ఒక పాప పుట్టిందండి. పాప 7వ తరగతి 8వ తరగతి చదువుతుంది. అయితే వారి ఇరువురు మధ్య గొడవలు వచ్చి ఈరోజు మరి పెద్దలో మాట్లాడారు, పాస్టర్ గారు మాట్లాడారు, చాలా మంది సేవకులు మాట్లాడారండి. కానీ వారిద్దరిలో సమాధానం లేక ఈరోజు విడిపోతా ఉన్నారండి, డివోర్స్ తీసుకుంటా ఉన్నారు. ఈరోజు ఇంకొక యవనస్తుడి గురించి చూస్తే గనక మా కజిన్ బ్రదర్ అండి, ఆయనకు కూడా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కొంతకాలం బాగానే గడిచింది. ఆయనకి 2 పిల్లలండి. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆ కుటుంబంలో సమాధానం లేదు. ఇంతకీ భార్యతో కాదండి ఆయనకి సమాధానం లేకపోదాం. ఎవరితో వచ్చిందంటే సమస్య, మరి అక్రమ సంబంధం పెట్టుకుని వేరే ఆమెతో గొడవ పడి ఈయన ఊరేసుకుని చనిపోయాడండి. ఈరోజు మనం మరణం కూడా ఎలా ఉండాలంటే సమాధానంతో ఉండాలండి. దేవుడు మాట్లాడుతున్న మాట కూడా అదే. అయితే ఇక్కడ 5:9 చూస్తే సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని లేఖనం సెలవిస్తా ఉంది. ఈరోజు ఎవరైనా గొడవ పడినప్పుడు, లేదా మీకు తెలియనప్పుడు, లేదా ఎవరన్నా చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల, లేదా భార్య భర్తల వల్ల, లేదా స్నేహితుల మధ్య ఏదైనా గొడవ వచ్చినప్పుడు మనకు తెలిసినప్పుడు వారి గురించి ప్రచారం చేయకూడదు, ప్రార్థన చేయాలి. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట కూడా అదే, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఈరోజు తల్లి,
నువ్వు సమాధానం పరుస్తున్నావా? నీ మధ్యకి ఏదైనా తెలివి వచ్చినప్పుడు ఆ మాటను పట్టుకుని ప్రార్థన చేస్తా ఉన్నావా? సమాధాన పరచాలి. ఏ వ్యక్తుల మధ్య అయినా గొడవ జరుగుతున్నప్పుడు లేదా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు నేను కూడా ప్రార్థనా పూర్వకంగా మనం వారి మధ్యలో సమాధాన పరచాలి. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, సమాధాన పరచువారు ధన్యులు అని. దాన్ని ఇంగ్లీష్ వర్డ్ పిఈఎస్ఈ, పీస్ అంటే సమాధానం అని నేను తీసుకున్న సబ్జెక్ట్. అయితే కనుక ఇంకో మాట సమాధానం గురించి చూద్దాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. అక్కడ కూడా సమాధానం గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరో ఏం చెప్తున్నారు? చెప్పండి తల్లి, చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని చేయుచుండెను. అక్కడ దేవుని దూత మాట్లాడుతుందండి. అయితే అక్కడ మనందరికీ తెలిసిన లేఖన భాగమే. అక్కడ వారు అందరూ ఏం చేస్తా ఉన్నారంటే పొలములో తమ మందను కాస్తా ఉన్నారు. ఆ సమయంలో అక్కడ దేవుని దూత, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు దేవుని దూత మాట్లాడుతున్న మాట అదేంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అయితే ఇక్కడ సమాధానం గురించి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడండి. ఈ భూమి మీద మరి ఆయనకి ఇష్టలైన మనుషులకు, ఆయన అనగా ఎవరండి? అక్కడ దేవుడండి. దేవుడు మన యేసు ప్రభుల వారండి. ఈ భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం ఉంటుందని. అసలు ఆ సమాధానం దేవుడికి నీకు ఉండాలండి. నీకు, నాకు, దేవునికి, మనకి కూడా సమాధానం ఉండాలి. మన హృదయం మన మనసు నిబ్రం కలిగినప్పుడు యేసు ప్రభుతో ఏకాంతంగా గడపగలుగుతాం. ఈరోజు అలా గడుపుతున్న మీరు చాలా ధన్యులు అని నేను అంటాను. మరి ఈ ఆన్లైన్లో రోజు ప్రార్థిస్తున్నారు, దేవునితో దగ్గర సంబంధం కలిగి మీరు ఉంటున్నారు. ఇది చాలా సంతోషపడవలసిన విషయం అండి. దాన్ని బట్టి నేను మీ గురించి ప్రార్థిస్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఈ సమాధానం గురించి మాట్లాడుతూ మరి అక్కడ ఈ భూమి మీద దేవునికై ఇష్టమైన మనుషులకు సమాధానం ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ భూమి మీద బ్రతుకుతున్న మీరు, నేను కూడా దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నామా? అలా జీవిస్తే గనక ఈరోజు అంటున్నాడు, నీకు ఈ భూమి మీద సమాధానం కలుగుతుందని. హల్లెలూయా. అయితే ఇక్కడ మరి మత్తయి సువార్త 5:9 చూస్తే గనక సమాధాన పరచువారు ధన్యులు అంటున్నాడు. ధన్యత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీవు, నేను కూడా చేయవలసిన పని ఏంటంటే గనక ఈ భూమి మీద ఇతర వ్యక్తులకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం వారిరువురి మధ్య సమాధాన పరచాలండి. అలా సమాధాన పరిచేవారే ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అంటున్నాడు. దేవుని కుమార్తెలుగా, దేవుని కుమారుడిగా విధికాల సమయంలో నీవు, నేను ఉండాలంటే గనక మరి ఏదైనా సమస్య, ఏదైనా గొడవ వచ్చినప్పుడు మనం వారిని సమాధాన పరచాలండి. ఏదైనా గొడవ జరిగినప్పుడు రెచ్చగొట్టే మాటలు కానీ, లేదా భార్య భర్తల మధ్య కానీ, లేదా ఇతర స్నేహితుల మధ్య కానీ, ఎవరి మధ్య అయినా గొడవ వచ్చినప్పుడు మూడో వ్యక్తిగా నీవు, నేను ఉన్నప్పుడు వారిని సమాధాన పరచాలని ప్రభు తెలియపరుస్తున్నారు. ఇక్కడ భూమి మీద ఆయనకి ఇష్టలనగా యేసు ప్రభుకి ఇష్టలైన మనుషులకు సమాధానం ఉంటుందని దేవుని దూత మాట్లాడుతూ ఉంది. అయితే ఇంకా ఎవరి మధ్య సమాధానం ఉండాలో మరి ఇంకొక లేఖన భాగం మనం చూసి ఈ ఉదయకాల సమయంలో వాక్య లేఖనాన్ని ముగించుకుందాం. మరి అదే లూకా శుభవార్త 2వ అధ్యాయం 25వ వచనం చూడండి తల్లి. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడును, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందుడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతని దేవాలయానికి వచ్చెను. చదవనండి. సరే అమ్మా, కొంచెం అక్కడికి అలా అండి, నేను చెప్తాను. ఈ లూకా సువార్త 2:25 చూస్తే యెరూషలేము పట్టణం ఒకటి కనపడతా ఉంది. ఏంటంటే అది యెరూషలేము ప్రాంతం. ఆ ప్రాంతంలో సిమెయోను అనే ఒక భక్తిపరుడు మనకి కనిపిస్తా ఉన్నాడండి. ఎవరండి ఆయన?
సుమయోను అనే ఒక భక్తి పరుడు. అంతేకాదు, అంత మాత్రమే కాదండి, ఆయన నీతిమంతుడిగా మనకు కనపడతా ఉన్నాడు. నీతిమంతుడిగా ఉన్నాడు, రెండోది భక్తిపరుడిగా ఉన్నాడు. అంతేకాదు, ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు కనిపెట్టుచున్నాడండి. ఈరోజు మనము కూడా ఆయనైతే ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు నీవుంటున్న ప్రదేశం, నీవుంటున్న ప్రాంతం కొరకు నువ్వు ప్రార్థన చేయగలగాలి. ఆయన మాట్లాడుతున్న మాట కూడా అదే. ఇశ్రాయేల్ ప్రాంతంలో ఆయన ఉన్నాడు కాబట్టి వారి యొక్క ఆదరణ కొరకు కనిపెడుచు భక్తిపరుడుగా నీతిమంతుడిగా ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు కోరుమంటలో ఉంటున్నా, లేదా తాడేపల్లిగూడలో ఉంటున్నా, లేదా కాకినాడలో ఉంటున్నా, ఏ ఊర్లో ఉంటున్నా, నీకు అలాంటి సాక్ష్యం నీవు నేను కలిగి ఉండాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు భక్తి ఉంటే సరిపోదండి, భయం ఉండాలి. దేవుని పట్ల భయము భక్తి రెండు కూడా చూపించాలి. ఈ సుమియర్ అనే వ్యక్తి కూడా ఇశ్రాయేల్ ప్రాంతంలో, ఆ పట్టణ పరిసర ప్రాంతంలో మరి ఆయన నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నాడు. ఇంకోటి చూస్తే కనుక రెండోది భక్తిపరుడిగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఇశ్రాయేలుల ఆదరణ కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడండి. అంత మాత్రమే కాదు, ఇంకా కిందకి చదివితే కనపడుతూ ఉంటా, ఆయన యేసు ప్రభుని చూడకుండా ఆయన మరణించాడండి. అక్కడ ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అయితే ఇక్కడ సుమేర్ అనే వ్యక్తిలో మనం ఏం తెలుసుకోవాలంటే ఆయన భక్తిపరుడుగా నీతిమంతుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరి కొరకు కనిపెడుతూ ఉన్నాడంటే ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఈరోజు మనం కూడా మన కుటుంబ ఆదరణ కొరకు, లేదా మనకు తెలిసిన వారి కొరకు, కుటుంబ క్షేమం కొరకు మనం కూడా కనిపెట్టాలి. అంత మాత్రమే కాదు, నీతిమంతుడిగా మనం జీవించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు కూడా అలాంటి సాక్ష్యాన్ని కావాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈరోజు భక్తి ఉంటే సరిపోదండి, నీతిగా మనం జీవించాలి, యథార్థంగా మనం ఉండగలగాలి. ఆదివారం ఒక్క రోజే కాదండి, ప్రతిరోజు మీరు దేవుణ్ణి ఎలా అయితే స్తుతిస్తా ఉన్నారో అలాంటి టెస్ట్ మనీ సాక్ష్యాన్ని నీవు కలిగి ఉండాలి. ఈరోజు మన అంశం PACE, పీస్ అంటే సమాధానం. ఇక్కడ కూడా చూస్తే కనుక మనం సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని అంటా ఉన్నాడు. రెండో చూస్తే కనుక దేవుని దూత మాట్లాడుతూ భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగును గాక అని. మరి ఈ భూమి మీద జీవిస్తున్న నీవు నేను కూడా మరి ఆయనకి ఇష్టమైన వారిగా ఉన్నామా? దేవునికి ఇష్టురాలుగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీ మీద దృష్టి ఉంచుతాడండి. ఈరోజు ఎంత ప్రార్థన చేస్తా ఉన్నా చిన్న చిన్న సమస్యలకు మనం దేవునికి దూరం అయిపోతా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మనకి కష్టాలు, కన్నీళ్ళు అన్నీ వస్తాయండి. దాన్ని మించి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ కష్టాలని దేవుడు కన్నిటిని నాట్యంగా మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే కనుక ఇక్కడ యెరూషలేము కొరకు, ఆయన ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఒక వ్యక్తి నిలబడ్డాడండి. ఇశ్రాయేలు కొరకు ఒక వ్యక్తి నిలబడ్డాడు, సుమియోన్ అనే వ్యక్తి. ఈరోజు నీ ఊరి కొరకు, నీ గ్రామం కొరకు, నీ సంఘం కొరకు నువ్వు నిలబడుతున్నావు తల్లి. నా ప్రియ సహోదరుడా, నీవు అలా నిలబడగలిగినప్పుడు మాత్రమే దేవుడు నిన్ను చూస్తా ఉంటాడు. అయితే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఇశ్రాయేలుల ఆదరణ కొరకు కనిపెడతా ఉన్నాడు. ఇంకా కిందకి లేఖన భాగం చూస్తే గనక ఆయన అంటండి యేసు ప్రభుని చూడకుండా, ఆయన్ని ఎత్తుకోకుండా, ఆయన కౌగిట్లోనికి తీసుకోకుండా ఆయన మరణించాడు అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అంటే ఈరోజు ఉదయకాలం నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా కిందకి చదువు తల్లి, నీకు అర్థమవుతుంది. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందుడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అతడు దేవాలయములకు వచ్చెను. ఎక్కడికి వచ్చాడండి? ఆత్మవశుడే. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన నీవు నేను కూడా ఆత్మవశుడుగా ఉండగలగాలి. ప్రతిరోజు మనం ప్రార్థన చేయగలగాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటుంది. అయితే నీ అంశాన్ని అయితే అడుగుతున్నావో, ఎవరి కొరకైతే ప్రార్థిస్తా ఉన్నావో నీవు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆత్మవశుడై ఆయనకి దేవుడు బయలుపరచాడండి. యేసు ప్రభుని చూడకుండా నీవు మరణించవు సుమియోను
అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ అతనికి అభిషేకించి ఆయన ఆత్మవశుడై దేవుని మందిరానికి వెళ్ళాడండి. అక్కడ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి చూస్తాడు. చదువు తల్లి. అతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అయితే ఇక్కడ సుమియోన్ అనే వ్యక్తికి దేవుడు బయలుపరిచినట్లుగా ఆయన ఆత్మోసుడై దేవుని మందిరానికి వచ్చినప్పుడు, యెరూషలేములో మందిరం ఉందండి, చాలా పెద్ద మందిరం. ఆ మందిరంలోనికి ఆయన వచ్చినప్పుడు యెరూషలేము ఒక పండుగ జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా. మరి మరియమ్మ గారు యేసేపు గారు మరియమ్మ గారు యేసు ప్రభుని తీసుకుని ఆ మందిరానికి వెళ్తారండి. అయితే ఆయన చిన్నపిల్లాడిగా ఉన్నాడండి. ఎత్తుకుని తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు అంటాడు దేవునితో, నాదా నీ దాసుని నీవు చెప్పినట్లుగా ఇప్పుడు సమాధానంతో తీసుకెళ్ళిపో అంటాడండి. హల్లెలూయా. అయితే ఆయన మరణం కూడా ఎలా ఉందంటే సమాధానంతో, పీస్, సమాధానం. ఇప్పుడు అంటా ఉన్నాడు, ఆయన ఎత్తుకుని సంతోషపడి ఇశ్రాయేలుకి ఒక కాపరి వచ్చేసాడు, ఇశ్రాయేల్ని రక్షించేవాడు, ఇశ్రాయేల్ కొరకు ప్రాణం పెట్టేవాడు, మరలా తిరిగి లేచేవాడు ఈయనే ఎవరంటే యేసు క్రీస్తు అని గుర్తు ఎరిగి అప్పుడు సంతోషంతో, ఇప్పుడు నాదా నీ మాట చెప్పున ఈ దాసుని సమాధానంతో తీసుకొని పొమ్ము. ఈరోజు అనేక మరణాలు మనం చూస్తా ఉన్నాం. మంచి ర్యాంక్ రాలేదనో, పాస్ అవ్వలేదనో ఈరోజు కొంతమంది యవనస్తులు బలవంతంగా చనిపోతా ఉన్నారు, లేదా కొంతమంది యాక్సిడెంట్ల ద్వారా చనిపోతా ఉన్నారు. అయితే ఈరోజు మరణం కూడా ఎలా ఉండాలంటే సమాధానంతో ఉండాలి అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగును గాక అని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకో మాట ఏంటంటే కనుక సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు, సన్స్ ఆఫ్ గాడ్ అని తెలియజేస్తా ఉంది. ఈరోజు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీ ఉండాలంటే ఈరోజు దేవునికి నీకు నాకు మధ్య సమాధానం ఉండాలి. అలాంటి సమాధానం లేనప్పుడు మాత్రమే కుటుంబాల్లో మరి గొడవలు ఉంటాయి, కుటుంబాల్లో సమాధానాలు ఉండవు, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, స్నేహితుల మధ్య సమాధానం ఉండట్లేదు. ఈరోజు సంఘాల్లో చూస్తే అవే కొత్తగా కనపడతా ఉన్నాయి. ఈరోజు సమాధానం కలిగి నీవు నేను కూడా దేవుడి లేఖనాలు చెప్పినట్లుగా ఇశ్రాయేల్ ఆదరణ కొరకు ప్రార్థించాడండి. కనిపెడతా ఉన్నాడు, ఎవరు వస్తారా ఇశ్రాయేల్ని రక్షించడానికి అని చూసినప్పుడు ప్రభు ఆయనకి బయలుపరిచాడు. ఆయన పరిశుద్ధాత్మ వశుడుగా ఉన్నాడు. సుమియోన్ అనే వ్యక్తి అండి, సుమియోన్ అనే వ్యక్తి ఇశ్రాయేల్ ఆదరణ కొరకు కనిపెడతా ఉన్నాడు కదా. మరి నీవు నేను కూడా చేయవలసిన పని మన గ్రామం కొరకు కనిపెట్టాలి. దేవా నా గ్రామాన్ని దర్శించు. దేవా ఎంతో మంది అన్యులు ఉన్నారు, ఎంతో మంది దేవుని ఎరిగిన ప్రజలు ఉన్నారు. తండ్రి వారిని నీవు రక్షించగలుగుతావా? నీవు మాత్రమే సమర్థుడవు అని ఈ సుమియోను ఎలాగైతే ప్రార్థించాడో, ఎలాగైతే నీతిమంతుడిగా ఉన్నాడో, ఎలాగైతే భక్తిపరుడిగా ఉన్నాడో, ఈరోజు నీవు నేను కూడా అలాంటి తీర్మానం తీసుకోగలిగితే మనం ధన్యులము. ఈరోజు ఆయన మరణం ఎలా ఉందంటే యేసు ప్రభుని చూశాక ఆయన చేతులు ఎత్తుకున్నాక అప్పుడు అంటా ఉన్నాడు కదా, నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన నీ దాసుని సమాధానంతో తీసుకెళ్ళిపో. మన మరణం కూడా అలాంటి పీస్ఫుల్గా, సమాధానంతో ఉండాలి మన మరణం కూడా. హల్లెలూయా. దేవుడి లేఖన భాగాలను ఉదయకాల సమయంలో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరిఫైడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. దేవానికి వందనాలు, 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 స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరందరితో, నాతో, మాతో, మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా గతించిన దినా నుంచి అయ్యా ఇప్పటి వరకు ఈ ఉదయకాల సమయం వరకు నీ కృప మాకు తోడై ఉంది తండ్రి. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా ఇప్పటి వరకు పాటల ద్వారా నేను స్తుతించారు ప్రభా, ఆరాధన ద్వారా నేను స్తుతించారు ప్రభా, కీర్తన ద్వారా నేను స్తుతించారు ప్రభా. ఈ రోజు తండ్రి
వాక్యం ద్వారా తండ్రి మీరు మాట్లాడిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా ఇశ్రాయేలు ఆదరణ కొరకు తండ్రి సుమేరని ఒక వ్యక్తి నిలబడ్డాడయ్యా. అంత మాత్రమే కాదు తండ్రి, యెరూషలేము ప్రాంతంలో ప్రభా ఆత్మవశుడై తండ్రి ఇశ్రాయేలు కాపరి ఎవరు ఉంటారు, ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరు రక్షిస్తారు అనే ఒక నిరీక్షణ కలిగి తండ్రి ఏదో ఒక దినాన్ని వస్తాడని ఆయన ఎదురు చూశాడు ప్రభా. అంత మాత్రమే కాదు ప్రభా, ఇశ్రాయేలు ఆదరణ కొరకు ఆయన కనిపెడుచు ప్రార్థించాడు తండ్రి. అయ్యా నీవు వాగ్దానం చేసినట్లుగా వారికి తండ్రి ఏమైతే నీవు తెలియపరిచారో ప్రభా, పరిశుద్ధాత్మ వశుడై తండ్రి ఆయన తండ్రి అంటా ఉన్నాడు కదా, భక్తి పరుడుగా నీతిమంతుడిగా జీవించాడు ఈ లోకంలో ఉన్నంతసేపు. ఆ యేసు ప్రభుని చూసిన తర్వాత ఇశ్రాయేల్ కొరకు కాపరి వచ్చేసాడు, ఇశ్రాయేల్ రక్షించే సేవకుడు వచ్చేసాడు. ఆయన హృదయంలో సంతోషపడి తండ్రి సమాధానంతో నాదా ఈ దాసుని తీసుకొని పమ్ము అని అంటా ఉన్నాడు. ఆయన మరణం కూడా సమాధానంతో వెళ్ళింది ప్రభా. ఈరోజు ప్రభా మనుషుల మధ్య లేనిదే సమాధానం తండ్రి. ఈరోజు మా ఇరువురి మధ్య, సంఘాల మధ్య, గ్రామాల మధ్య లేదా అనేక ప్రాంతంలో కొట్టుకుని చనిపోతా ఉన్నారు ప్రభా. వారిలో ఐక్యత పరచండి, సమాధాన పరచండి తండ్రి. అయ్యా నీ దాసునితో మీరు మాట్లాడారు ప్రభు ఉదయకాల సమయంలో సమాధానం గురించి. పిఎస్ఈ పీస్ అనగా శాంతి, మనశ్శాంతి లేదా సమాధానం అని. ఈరోజు సంఘాల్లో సమాధానం కావాలి ప్రభా, గ్రామాల్లో సమాధానం కావాలి ప్రభా. ఐక్యపరచండి ప్రభా. భార్య భర్తలను చూస్తే ప్రభా విడాకుల వరకు, డివోర్స్ వరకు వెళ్ళిపోతా ఉన్నారు ప్రభా. డివోర్స్ లేకుండా వారి మనసులు మార్చండి ప్రభా. ఈరోజు సమాధానం లేకే అనేక గొడవలు ప్రభా. అయ్యా తండ్రి చూస్తే బంధుత్వాలు కూడా దూరం అయిపోతా ఉన్నాయి ప్రభా. అయ్యా యేసు ప్రభుని తెలుసుకున్నారనో లేదా కొన్ని కారణాల వల్ల ప్రభా నీకు దూరం అయిపోతున్నారు. కుటుంబాల మధ్య సమాధానం లేకే అయ్యా బంధుత్వాలు పాడైపోతుంది ప్రభా. ఈరోజు చిన్న చిన్న పొలాల వల్ల తగాదాలు వచ్చి బంధుత్వాలు కోల్పోతున్నారు ప్రభా. ఒక చిన్న మాట వల్ల విడిపోయిన వారు చూస్తూ ఉన్నారు ప్రభా. ఏదైనప్పటికీ ప్రభా నీ లేఖనాలు మాట్లాడుతున్నాయి ప్రభా. అయ్యా సమాధాన పరచువారు ధన్యులు అని, వారు దేవుని కుమారులు అనబడదురని నీ లేఖన భాగం తెలియపరిచిన రీతిగా ప్రభా మీరు కొండ మీద ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు మాట్లాడిన ఒక మాట సమాధానం. అలాంటి సమాధానం ఈరోజు ఆన్లైన్లో జూమ్ మీటింగ్లో వింటున్న వారికి వాక్యాన్ని మాట్లాడి నాకు అందరికీ తెలియపరచండి. యేసయ్యా నీకు మాకు సమాధానం కావాలి తండ్రి. అది కావాలంటే ఈ లోకానుసారమైన మాటల వల్ల, చూపుల వల్ల అయ్యా ఏ విషయమైనా కావచ్చు, మాకు నీకు మధ్య ఈ పాపం అనే అడ్డుగోడ ఒకటి ఉండిపోయిందయ్యా. దాన్ని తీసివేసినప్పుడు నీకు మాకు సమాధానం ఉంటుందని తెలియపరిచారు అయ్యా. అంత మాత్రమే కాదు తండ్రి, దేవుని దూత మాట్లాడుతుంది, సర్వోన్నతమైన స్థలంలో ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఉంటుందని. నిజమేనయ్యా, ఈ భూమి మీద మాకు సమాధానం కావాలి తండ్రి. అలా సమాధానం కావాలంటే నీకు ఇష్టమైన మనుషులకు మాత్రమే అని తెలియపరచా. ఈ రోజు నుంచి ప్రభా నీకు ఇష్టురాలుగా, నీకు ఇష్టడుగా మేము ఉండడానికి ఇష్టపడతా ఉన్నాం. ఈరోజు భూమి మీద తండ్రి సమాధానం మాకు కావాలి తండ్రి. అయితే నీవు ఒక మాట సెలవిచ్చావు, నీకు ఇష్టలేని మనుషులకే ఈ రోజు నుంచి తండ్రి నీకు ఇష్టురాలుగా, నీకు ఇష్టడుగా ఉండడానికి మేము అందరం ఇష్టపడతా ఉన్నాం తండ్రి. అంత మాత్రమే కాదు తండ్రి, యెరూషలేము పట్టణం కొరకు, ఆదరణ కొరకు ఒక సిమియోను అనే వ్యక్తిని ఎలాగైతే ఏర్పరచుకున్నావో అయ్యా మా గ్రామాల కొరకు, మా రాష్ట్రాల కొరకు మమ్మల్ని కూడా ఏర్పరచుకోండి. ఇక నుంచి మేము వారందరి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. యేసు నామములో వారిని మార్చండి తండ్రి. ఈ లేఖన భాగాలు చెప్పినట్లుగా ప్రభా మేము ఆ లేఖనాలను అనుసరించి వాటి ద్వారా మేము తెలుసుకుని అయ్యా ఇతరులకు తండ్రి సమాధాన పూర్వకంగా ఉండడానికి మీరే మాలో హృదయంలో ఆ లేఖనాలు పెట్టినందుకు వందనాలు తండ్రి. సమస్తము నీ చేతులకి అప్పగించుకుంటూ లేఖనాల ద్వారా మరొకసారి మీరు అందరూ మా అందరితో మాట్లాడిన విధానం బట్టి నేను స్తుతిస్తూ, లేఖనాలు ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించమని, మమ్మల్ని అందరినీ నీ చిత్తమైతే మరొకసారి ఏర్పాటు చేసుకోమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనవులను పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి, మీకు ఘనమైన మనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో నాయన ఎంతవరకు జరిగిన కార్యక్రమాల్లో ఆయన తోడుకుంటూ నడిపించారు. ఎటువంటి నెట్వర్క్ విషయం, సిగ్నల్ విషయంలో ఏ ప్రాబ్లం లేకుండా తండ్రి నాయన ముందు నడిపించారు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి నా రాజు యేసయ్య, ఏ అంశం అయితే ప్రార్థన చేశామో ప్రతి అంశాలు బట్టి నేను నాయన ఇదిగో జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి అయ్యా. ఇదిగో తండ్రి నా రాజు యేసయ్య, పరిశుద్ధ ఆత్మదేవుడా అయ్యా, ఇదిగో తండ్రి, వాక్యం విని వెలువారం కాకుండా వాక్యానుసారంగా మేమందరము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇదిగో తండ్రి, భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి నిండా ఆయన ఆశీర్వాదం కుమరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ రోజు తండ్రి నాయన వాళ్ళు చేసే పని పాటల్లో తండ్రి ఆయన ప్రయాణంలో తండ్రి నాయన మీరు తోడుగా ఉండి సహాయంగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా. ఇంకో తండ్రి నాయన ఈ కార్యక్రమం ఎవరైతే వింటున్నారో వారందరికీ తండ్రి నాయన మేలుకరంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి, నీ దాసులు చెప్పిన వాక్యాన్ని బట్టి దీవించండి, నీ దాసులను దీవించండి, సంఘాన్ని దీవించండి, సంఘం విశ్వాసాలు దీవించండి తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి, నీ దాసులు చేస్తున్న పరిచయం దీవించి ఆశీర్వదించుకొని ఇదిగో తండ్రి నా రాజేశయ్య, ఎవరికైతే నాయన బలహీనతలు ఉన్నాయో, ఎవరికైతే నాయన ప్రభు ఏదైనా సమస్యలు ఉన్నాయో అయ్యా, ప్రతి అవసరతలు తీర్చివేయమని మహిమ ఘనత పొందుకుంటే యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయో, కుమారి యొక్క పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ తోడైంది నడిపించిన గాక. ఆమేన్. దేశరత్నమే జయం, దేశరత్నమే జయం, దేశనామ సంపూర్ణ విజయం, అపాద క్రియలకు అనంతనాశనం కలుగుగా. దేశరత్నకే జయం. ఆమేన్. 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 వందనాలు. అందరికీ వందనాలు.